నమస్కారం. ఒక చిన్న మాట చెప్తాను. వినండి, అర్థం చేసుకోండి. ఇది అందరికీ గూడా షేర్ చేయండి. తెలియని విషయమేం కాదు. కొత్త విషయం అంతకన్నా కాదు. కాకపోతే ఏంటంటే, డెలివరీ అయిన వెంటనే ఒకవేళ మిల్క్ రాకపోతే చుట్టూ ఉన్నవాళ్ళు ట్రై చెయ్యి, ట్రై చెయ్యి, ట్రై చెయ్యి అని దయచేసి ఫోర్స్ చేయకండి. బికాజ్ అది మెషిన్ కాదు. ఆన్ చేయగానే, బటన్ నొక్కగానే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి. సమ్‌టైమ్స్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ లైక్ 3, 4 డేస్ టైం పడుతుంది. ఈ లోపల ఆ అమ్మాయిని ప్రెషరైజ్ చేసి మేమందరం కనలేదా? మాకు పిల్లలు పుట్టలేదా? మేము మిల్క్ ఇవ్వలేదా? ఫీడింగ్ ఇవ్వలేదా? ఇలాంటి సోది మాటలు వద్దు ప్లీజ్. ఏమనుకోకండి ఈ వర్డ్ వాడినందుకు. బికాజ్ ఆ ఒక్క మాట వల్ల డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా భయంకరంగా ఉంటది. ఇలాంటి మాటలు విన్నప్పుడు. సో, దయచేసి అలాంటి మాటలు ఏం మాట్లాడకండి. వాళ్ళకి 3 ఆర్ 4 డేస్‌లో మిల్క్ ప్రొడ్యూస్ అవుతది. ఈ లోపల బాటిల్ ఫీడ్ పెట్టేసేసి అలా చేయకండి. ఒక స్పూన్‌తో బిడ్డని చక్కగా ఎత్తుకొని, తల కొంచెం హైట్‌లో ఉండేటట్టు చూసుకొని, స్పూన్‌తోనే ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయండి. అర్థమైందా? గ్లాస్‌లో చిన్న గ్లాస్‌లో అయినా పోసి తాపిచ్చండి కానీ, దయచేసి బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బాటిల్‌లో తీసి ఆ బాటిల్‌ని అట్లకే ఎత్తి ఇవ్వకండి. మరీ ముఖ్యంగా అత్తగారి వైపు నుంచి కానీ, సమ్‌టైమ్స్ అత్తగారు వాళ్ళు కామెంట్ చేశారనుకోండి, మదర్ గూడా చాలా ప్రెషర్ అంటే ప్రెషరైజ్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, బిడ్డని కూడా అంటుంటారనమాట. చూడు వీళ్ళందరూ ఎన్ని మాటలు అంటున్నారు అని. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి. మీరు కూడా పిల్లల్ని కన్నవాళ్ళే. కానీ ఒక్కొక్కసారి పాలు ప్రొడ్యూస్ అవ్వడానికి 3 ఆర్ 4 డేస్ టైం పడుతుంది. తొందర పడకండి. ఇది మెషిన్ కాదు. తన చేతిలో ఏమీ లేదు. షీ ఈజ్ ఆల్రెడీ ఆల్ రైట్. పర్ఫెక్ట్. ఓకే. ఈ టైంలో ఎక్కువ ప్రేమతో ఉండండి. ప్రేమ ఎక్కువ చూపిచ్చండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ డెలివరీ అయినప్పుడు కొంతమందికి తెలియదు. ఎలా చూసుకోవాలో తెలీదు. ఎన్ని క్లాసెస్ అన్నా వినేయండి. బట్ ఆ టైం వచ్చేసరికి అప్పుడు కొంచెం కంగారుగానే ఉంటది. సో, మీరు అంతమంది పిల్లల్ని కన్నారు గదా! అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! అది మీకు కూడా తెలిసుండాలి. ఆ మాత్రం కామన్ సెన్స్ ఓకే. ఉండాలి. సో, దయచేసి ఎవరిని మిల్క్ ప్రొడ్యూస్ అవ్వకపోతే అప్పుడే ఫోర్స్ చేయకండి. 3 ఆర్ 4 డేస్ టైం పడతది కొంతమందికి. ఇంతలోనే ఆ అమ్మాయిని ఏవేవో మాటలనేసి డిప్రెషన్‌లోకి తీసుకెళ్ళకండి.